ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ద్వారా అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకంలో ఉద్యోగులకు మరియు యజమానులకు ప్రోత్సాహకాలు లభిస్తుంది. పథక కాల పరిమితి 1/8/2025 నుండి 31/7/2027 వరకు సృష్టించిన ఉద్యోగాలకు ఇది వర్తించును. మొదటగా ఈ పథక కాలపరిమితిలో ఉద్యోగంలో చేరిన వారికి గరిష్టంగా 15,000 రూపాయల వరకు 2 విడతలుగా చెల్లించడం జరుగుతుంది. మొదటి విడత గరిష్టంగా 7,500 ఉద్యోగంలో చేరిన 6 నెలల లోపు 6 నెలల తర్వాత వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. రెండవ విడత 7,500 రూపాయలు 12 నెలల తర్వాత ఉద్యోగి ఆర్థిక సాక్షరత కోర్సు పూర్తి చేసిన తర్వాత చెల్లించడం జరుగుతుంది. ఈ పథకానికి అర్హతలు: 1/8/2025 తర్వాత ఉద్యోగంలో చేరి ₹1,00,000 వరకు జీతం ఉన్న ఉద్యోగులు. ఈ పథకంలో యజమానులకు గల ప్రోత్సాహకాలు: అన్ని రంగాల్లో ఉద్యోగాల సృష్టికి ప్రోత్సాహకాలు చెల్లించడం జరుగుతుంది. ముఖ్యంగా తయారీ రంగానికి 3-4 సంవత్సరాల వరకు పొడిగించడం జరుగుతుంది. అదనంగా కల్పించిన ఒక్కో ఉద్యోగానికి గరిష్టంగా ₹3,000 వరకు ప్రతి నెల యజమానులకు చెల్లించడం జరుగుతుంది. ఇందుకు గల నిబంధనలు: బేస్ లైన్ ఆధారంగా 50 కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు అదనంగా కనీసం 2 ఉద్యోగాలు కల్పించాలి. బేస్ లైన్ ఆధారంగా 50 కంటే ఎక్కువ ఉద్యోగులున్న సంస్థలు అదనంగా కనీసం 5 ఉద్యోగాలు కల్పించాలి. బేస్ లైన్ అంటే 1/8/2025 నాటికి 12 నెలల కంటే ఎక్కువ కాలం ఈపీఎఫ్ఓలో నమోదు కాబడిన సంస్థలు గత 12 నెలల సగటు ఉద్యోగులు. రెండవది 1/8/2025 నాటికి 12 నెలల కంటే తక్కువ కాలం ఈపీఎఫ్ఓలో నమోదు కాబడిన సంస్థలకు నమోదు తేదీ నుండి జూలై 2025 నాటికి ఉన్న నెలల సగటు ఉద్యోగులు. మూడవది ఏంటంటే ఈ పథకంలో నమోదు కాబడిన సంస్థలు పథక కాలంలో 1/8/2025 నుండి 31/7/2027 మధ్యకాలంలో నమోదు కాబడిన సంస్థలకి 20 ఉద్యోగులు.